సప్త శనివారాలు వ్రతం 6వ వారం పూజ సంధ్యావేళ పూజ పూర్తి చేసుకున్నాము. పూజా విధానం ఏ విధంగా చేసుకున్నామో ముందుగా చూసారు. సంపెంగ పువ్వులు, మల్లెలు, చామంతులు, వీరజాజులతో అయ్యవారి పూజ అలంకరణ పీరియడైన మా గోవింద స్వాముల వారు శ్రీనివాసులైన ఆయనకి నైవేద్యంగా పాయసం పెట్టడం జరిగింది. సాయంత్రం పూజ ఈ విధంగా జరిగింది. స్వామివారు అలంకరణతో కలకలలాడుతూ ఆ మల్లెలు, విరజాజులు, సంపంగుల మధ్య మెరిసిపోతున్నారు. ఆ స్వామివారికి నా దిష్టే తగిలేలాగుంది, అందుకే నిమ్మకాయలు కూడా పెట్టేశాను. గోవింద 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 గోవింద. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద 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 గోవింద. మరొక్కసారి గోవింద గోవింద, మరొక్కసారి గోవింద గోవింద, మరొక్కసారి గోవింద గోవింద. కోటలు కట్టే కోరికలు ఏమి లేవు స్వామి. కట్టుకున్న వాడికి ఏ కష్టం రాకుండా మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇస్తే చాలు స్వామి. అంతమించే సంపద నాకేమీ లేదు. మరొక్కసారి గోవింద 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 గోవింద. ఈరోజు పూజకైతే స్వామివారికి అన్నీ బాగా కుదిరాయి. పాయసం ఇప్పుడు నైవేద్యంగా ఎందుకు చేశానంటే, ఎన్ని పెట్టినా స్వామివారికి మన చేతులతో చేసిన నైవేద్యం పెడితేనే కానీ సంతృప్తి అన్నది ఉండదు. నేను మార్నింగ్ అయితే ఏమీ చేయలేకపోయాను. అన్నీ మామూలుగా రెడీమేడ్వి తీసుకొని పెట్టేశాను నైవేద్యంగా. అదేవిధంగా మా స్వామివారికి ఈ పువ్వుల అలంకరణ అంటే చాలా చాలా ఇష్టం అంట. ఈ రోజైతే 7 రకాల పువ్వులతో పూజించడం జరిగింది.